హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ వన్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా ఈ టాపిక్ చేయాలని నాకు ఎప్పుడు అనిపించిందంటే, రీసెంట్గా కంగువార్ తంగలాన్ మూవీ ప్రొడ్యూసర్ కేఈ జ్ఞాన్వేల్ రాజా గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట, అంటే స్టూడియో గ్రీన్ కంపెనీ. సో ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు గలాటా ప్లస్లో. సో ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తే వాటి కింద ఒక రెస్పాన్స్ వచ్చింది. సో వాటిని చూశాక నాకు ఈ వీడియో చేయాలనిపించింది. బేసిక్గా ఆయన చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు బేసిక్గా చాలామంది పాన్ ఇండియన్ స్టార్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ సార్, రామ్ చరణ్ సార్, ఎన్టీఆర్ సార్, అల్లు అర్జున్ సార్ అని చెప్పి ఆయన చెప్తూ ఎస్ సార్ అని చెప్తూ ఆ లిస్ట్లో సూర్య సార్ కూడా చేరాలి కంగువా సినిమాతో అని చెప్పారంటే, ఐ హోప్ సూర్య సార్ విల్ ఆల్సో జాయిన్ ద పాన్ ఇండియన్ స్టార్స్ లిస్ట్ విత్ కంగువా మూవీ అన్నారనమాట. కంగువా కూడా 2 పార్ట్లు కదా, సో ఆబ్వియస్లీ వాళ్ళు కొంచెం గట్టిగానే ప్లాన్ చేశారనమాట. సో అది ప్యారలల్ స్టోరీ అంట. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తర్వాత. నేను కంగువా సినిమా కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. అయితే సో ఆయన ఈ మాట అన్న తర్వాత చాలా మంది కామెంట్ సెక్షన్లో తమిళ ఆడియన్స్ కానీ, తమిళ ఫ్యాన్స్ కానీ, సూర్య గారి ఫ్యాన్స్ కానీ అఫెండ్ అయిపోయారు. ఏమన్నారు వాళ్ళు, జ్ఞానవేల్ రాజా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఆయనకి అసలు అర్థం కావట్లేదా? సూర్య సార్ ఎప్పుడో పాన్ ఇండియన్ స్టార్. సో ఆయనకు ఆల్రెడీ చాలా హ్యూజ్ మార్కెట్ ఉంది, అండ్ ఆయనకి ఏం కంగువా లాంటి సినిమాలు అవసరం లేదు పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి, ఆయన ఎప్పుడూ పాన్ ఇండియా స్టారే అన్నారు ఆయన. సో ఇప్పుడు ఈ వీడియోలో అదే డిస్కషన్ టాపిక్ అనమాట. అంటే ఇప్పుడు సూర్య గారు కానీ, లేదంటే వేరే తమిళ హీరోస్ కానీ, లేదంటే వేరే యాక్టర్స్ కానీ, అంటే వేరే ఇండస్ట్రీకి చెందిన యాక్టర్స్ అయినా, అది మలయాళం అవని, లేదంటే కన్నడ అవనివ్వండి, లేదంటే మరాఠీ అవనివ్వండి, అది ఏవైనా సరే. సో వాళ్ళలో కొంతమందికి పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ ఇవ్వచ్చా? మనం ఒక పాన్ ఇండియా స్టార్ని ఎలా డిసైడ్ చేస్తాం, ఎలా డిఫైన్ చేస్తాం? సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పాన్ ఇండియన్ స్టార్ అని చెప్పడానికి మనకి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కేవలం ఓటీటీలో రీచ్ ఉంటే సరిపోదు, థియేట్రికల్గా కూడా రీచ్ ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు అంత ఎందుకు అబ్బా, ఇప్పుడు వేరే ఇండస్ట్రీ కోసం తర్వాత మాట్లాడతాం. మన దగ్గరనే చూసుకున్నట్టయితే బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఆయన సినిమాలు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి చూడండి, హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటాయి. అందులో రిలీజ్ చేసినప్పుడు అసలు ఎన్ని క్రోర్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి తెలుసా? అసలు లిటరల్లీ అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలే, ఆ లెవెల్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి ఆయనకి. సో ఆయనకి టూ మచ్ ఆఫ్ రీచ్ వచ్చింది. ఓటీటీ అంటే యూట్యూబ్ ఆల్సో అయిన ఓటీటీ కదా, సో ఓటీటీలో రీచ్ వచ్చింది కదా అని చెప్పి ఆయన ఏం చేశారు, ఛత్రపతి సినిమాని రీమేక్ చేసి అక్కడ రిలీజ్ చేశారు. బట్ అంత వర్కౌట్ కాలేదు అది. సో అది సెట్గా అసలు అక్కడ కలెక్షన్స్ రాలేదు, ఇక్కడ కలెక్షన్స్ రాలేదు, ఎక్కడా రాలేదు అది. సో నేను ఏమంటున్నానంటే, ఓటీటీలో రీచ్ ఉంటే సరిపోదు, థియేట్రికల్గా కూడా రీచ్ ఉండాలి. ఇప్పుడు కంగువా టైంలో ఓన్లీ సూర్య గారి కోసం మాట్లాడారు కాబట్టి సూర్య గారి కోసమే డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు సూర్య గారికి ఏంటంటే రీసెంట్ టైమ్స్ అంటే ఒకప్పటి నుంచే మన దగ్గర తెలుగులో చాలా హ్యూజ్ రీచ్ ఉంది ఆయనకి. అంటే ఎందుకంటే టీవీలో వచ్చే ఆయన సినిమాలు ఏవైతే ఉంటాయో అవి ఆయన మనకి బాగా దగ్గర చేసాయి. ఇప్పుడు ఆ సెవెంత్ సెన్స్ కానీ, లేదంటే వీడొక్కడే కానీ, ఇంకా చాలా సినిమాలు ఉంటాయి ఆయనవి, బ్రదర్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆయన్ని చాలా బాగా దగ్గర చేసాయి. అంటే మనం తెలుగు లాంగ్వేజ్లోనే చూస్తూ వచ్చాం కాబట్టి. సో మన దగ్గర ఎలాగో రీచ్ ఉంది. అయితే రీసెంట్ టైమ్స్లో ఏంటంటే ఆ జై భీమ్, ఆ తర్వాత ఆకాశమే నీ హద్దురా, ఇవన్నీ వచ్చాయి కదా. సో ఈ సినిమాలతో ఏంటంటే ఆయన పాన్ ఇండియా వైడ్గా, అంటే డెఫినెట్గా మిగతా స్టేట్స్లో కూడా ఓటీటీ పరంగా ఆ సినిమా చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో పాన్ ఇండియన్ వైడ్గా ఆయన ఓటీటీలో బాగానే రీచ్ అయ్యారు ఆయన. సో అందులో నో డౌట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కంగువా సినిమా ఏ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ కొడుతుంది అనే దాన్ని బట్టే డిపెండ్స్. ఆయన ఓటీటీలో రీచ్ అయ్యింది, డెఫినెట్గా అది పాన్ ఇండియా స్టార్ కింద క్యాలిక్యులేట్ చేయడానికి లేదు. అంతెందుకు అబ్బాయి, ఇప్పుడు విజయ్ తలపతి గారికి చాలా రీచ్ ఉంది, ఆయన సినిమాలు చాలామంది చూస్తారు. ఈవెన్ డబ్బింగ్లో ఓటీటీలో చాలామంది చూస్తారు, హిందీ సైడ్ కూడా చాలామంది ఉన్నారు. కమల్ హాసన్ గారికి కానీ, లేదంటే రజనీకాంత్ గారికి కానీ. అంతేందుకు ఇప్పుడు ధనుష్ గారు ఉన్నారా, ధనుష్ గారు ఈవెన్ హిందీ సినిమాల్లో యాక్ట్ చేశారు, హాలీవుడ్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది ఆయన. సో ఆయనకి రీచ్ ఎక్కువే ఉంది. బట్ అలాగని ఇప్పుడు ఆయన సినిమాని హిందీలో రిలీజ్ చేస్తే కలెక్షన్స్ వస్తాయంటే రావు. విక్రమ్ సినిమా కూడా చాలా అంటే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అంతెందుకు అబ్బా, మోస్ట్ హైపుడ్ లియో సినిమా, ఇప్పుడు విజయ్ తలపతి గారిది మోస్ట్ హైపుడ్ లియో సినిమా, దానికి తమిళ ట్రైలర్కి, సారీ హిందీ ట్రైలర్ కూడా చాలా గట్టిగానే వ్యూస్ వచ్చాయి. యాక్చువల్గా ఒక 15 మిలియన్ 17 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. సో దానికి రీచ్ బాగానే ఉన్నట్టే. అట్లీస్ట్ ఆ సినిమాకి, అది టీ సిరీస్లో రిలీజ్ చేయడం వల్ల ఇక ఏంటనేది మనకు అనవసరం, అట్లీస్ట్ ఆ సినిమాకి రీచ్ అయితే వచ్చింది. కానీ లియో సినిమాకి ఓవరాల్గా వచ్చిన హిందీ నెట్ 27 కోట్లు, తెలుగు నెట్ 41 కోట్లు ఎంత వచ్చింది. సో 27 కోట్లు అంటే ఇప్పుడు కల్కి సినిమా 280 కోట్లు కొట్టింది, 280 దాటేసింది హిందీ నెట్. సో 280లో 10% కూడా కాదు అది.
నేను అంటుంది అదే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆ పర్సన్కి రీచ్ అవ్వడం వేరు. ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు విక్రమ్ రిలీజ్ చేశారు, జైలర్ రిలీజ్ చేశారు, ఇవన్నీ చేశారు. కానీ వీటికి దేనికి విక్రమ్ చేయలేదు అనుకుంటా, జైలర్ చేసినట్టున్నారు. బట్ జైలర్కు కూడా కలెక్షన్స్ లేవు. ఇప్పుడు రజనీకాంత్ గారు కూడా చాలా హ్యూజ్ రీచ్ ఉందిగా. బట్ వై హిస్ మూవీ డిడెంట్ ఈవెన్ కలెక్టెడ్ 10% ఆఫ్ ద కల్కి మూవీ కలెక్షన్స్ అనేది నా పాయింట్ అనమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఉంటాయి డెఫినెట్గా. అంటే ఇవన్నీ కూడా చాలా మెయిన్ కన్సిడరబుల్ పాయింట్స్ అనమాట. అంటే ఒకరిని మనం పాన్ ఇండియా స్టార్ కింద డిసైడ్ చెయ్యాలి అంటే థియేట్రికల్ కలెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కేవలం ఓటీటీలో వచ్చే రీచ్ మాత్రమే కాదు, థియేట్రికల్ కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. అది ఒక పాయింట్. తర్వాత పాయింట్ నెంబర్ 2 ఏంటంటే పుల్లింగ్ ద ఆడియన్స్ ఫర్ ఎవ్రీ మూవీ ఆర్ అట్లీస్ట్ క్రియేటింగ్ ద బజ్ ఫర్ ఎవ్రీ మూవీ. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్స్ ఉన్నారు ప్రస్తుతానికి. ఇప్పుడు ప్రభాస్ గారి ప్రతి సినిమాకి బజ్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ గారి ప్రతి సినిమాకి బజ్ అనేది క్రియేట్ అవుతుంది. అల్లు అర్జున్ గారి ప్రతి సినిమాకి బజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు యష్ గారి నెక్స్ట్ మూవీ టాక్సిక్కి అలాగే రామాయణం వస్తుంది, అందులో ఆయన రావణాసురుడిగా చేస్తున్నారు, దానికి బజ్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్కి బజ్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అంటే ఏంటంటే ఏదో ఒక్క సినిమా చేసి ఆ సినిమాతో కలెక్షన్స్ కొట్టేసి ఆ తర్వాత సినిమాకి పడుకుంటూ పోవడం కాదు, కలెక్షన్స్ కానీ లేదంటే బజ్ కానీ. సో ప్రతి సినిమాకి కూడా బజ్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అలా చేయగలుగుతున్నారా అంటే లేదనే చెప్పాలి. ఇప్పుడు లియో సినిమా ఎంత బజ్ క్రియేట్ చేసింది? గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం తెలుగులో బజ్ క్రియేట్ చేస్తోందా? చేయట్లేదు. అంతెందుకు, ఇప్పుడు సూర్య గారు అడాప్టెడ్ సన్ ఆఫ్ తెలుగు అని అంటారు, కానీ ఈటీకి మన దగ్గర ఎంత కలెక్షన్స్ వచ్చినాయి? అఫ్ కోర్స్ అదేమంత గొప్ప సినిమా ఏం కాదు, బాగాలేదు సినిమా కూడా. బట్ నేను ఏమంటున్నానంటే అట్లీస్ట్ ఆ బజ్ అనేది క్రియేట్ అవుతుందా? అవ్వట్లేదు కదా, అది నేను అనేది అనమాట. ఇప్పుడు విజయ్ తలపతి గారికి ప్రతి సినిమాకి మన దగ్గర ఎంతో కొంత మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. కానీ ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చూడండి, చాలా తక్కువ బజ్ ఉంది. మేబీ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఇంకా ప్రమోషన్స్ ఏమైనా జరిగితే మేబీ చెప్పలేం, కానీ యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా ఫర్దర్గా వచ్చే తమిళ సినిమాల్లో కొన్నిటికి మాత్రమే మన దగ్గర బజ్ ఉంది. అంటే ఇప్పుడు కంగువా కానీ, ఆ తర్వాత తంగలానికి ఉంది, ఇంకా ఇంకా అఫ్ కోర్స్ విజయ్ తలపతి గారి దానికి కూడా ఉంటుంది ఖచ్చితంగా, అసలు ఉండదు అని అయితే చెప్పలేము మనం, డెఫినెట్గా ఉంటుంది. అండ్ కమల్ హాసన్ గారికి, రజనీకాంత్ గారికి ఎలాగో ఉంటుంది అబ్బా, అందులో నో డౌట్. కాకపోతే ఏంటంటే అంటే ఎందుకు అంటే ఒకసారి ఒక సినిమాతో క్రియేట్ అయిన బజ్ కంటిన్యూ అవ్వట్లేదు, డ్రాప్ అవుతుంది. బట్ మన వాళ్ళకి ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్స్ అని ఎవరికైతే చెబుతున్నారో వాళ్ళకి ఇంకా పెరుగుతుంది. సో అదే డిఫరెన్స్ అనమాట. సో బేసిక్గా పాన్ ఇండియా స్టార్ అంటే ఏంటంటే చేస్తున్న ప్రతి సినిమాకి కూడా బజ్ క్రియేట్ చేయగలగాలి. ఇప్పుడు రాజాసాబ్ ఉంది, ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా రాజాసాబ్ అనేది బేసిక్గా ఒక రీజనల్ మూవీ లాంటిది. బట్ దానికి కూడా హిందీలో ఖచ్చితంగా ఎంతో కొంత మంచి కలెక్షన్స్ వస్తాయి. అక్కడ దాంతో కూడా 100 నెట్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఆ రేంజ్ ఆఫ్ బజ్, ఆ రేంజ్ ఆఫ్ కనెక్టివిటీ ఉంది. యష్ గారు సరిగ్గా సినిమాలు తీయట్లేదు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు వీళ్ళు సరిగ్గా తీయట్లేదు, అల్లు అర్జున్ గారు సరిగ్గా తీయట్లేదు. అల్లు అర్జున్ గారు అప్పుడెప్పుడు ఇప్పుడు పుష్ప 2కి ఇంత లేట్ చేశారు, టూ మచ్ డిలే, అది కూడా కరెక్ట్ కాదు. దీని తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ గారిది చాలా పెద్ద బడ్జెట్ సినిమా అంట, దానికి ఏమో మల్టిపుల్ ప్రొడ్యూసర్లు కావాలంట, ఫైనాన్సింగ్ కోసం చూస్తున్నారు. ఆ తర్వాత మూడోది వచ్చి సందీప్ రెడ్డి వంగ గారిది, అది కూడా లేటే అవుతుంది. సో అంటే ఒక సినిమాకి చాలా ఎక్కువ టైం తీసేసుకోవడం, బాగా లేట్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో అలా కూడా కొంతవరకు బజ్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. సో అది కూడా ఎవరైతే హీరోస్ ఉన్నారో వాళ్ళు కన్సిడర్ చేయాల్సిన పాయింట్. బట్ అదే అంటున్నా, ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి సినిమాకి కూడా బజ్ క్రియేట్ చేయాలి. తర్వాత ఎలాగో మాట్లాడుకుంటాం కాబట్టి తమిళ హీరోస్ పాన్ ఇండియా స్టార్సా కాదా? ప్రస్తుతానికైతే ఎవ్వరూ లేరు అందులో. అంటే ఒకప్పుడు తమిళ్ హీరోస్ కానీ తమిళ్ డైరెక్టర్స్ కానీ వాళ్ళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేసినప్పుడు, అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకో టీవీలోకో రిలీజ్ చేసినప్పుడు డెఫినెట్గా చాలామంది వాటిని చూశారు, వాటిని చూడలేదు ఎవరు కూడా అనలేదు, ఖచ్చితంగా వాళ్ళు చూశారు, చాలా మంచి రీచ్ వచ్చింది. అంతెందుకు ఇప్పుడు రోబో 2.0కి 800 crore పైన కలెక్షన్స్ వచ్చాయంటే ఎందుకు వచ్చాయి? అప్పట్లోనే కొట్టారు కదా ఆ సినిమా కలెక్షన్స్. సో నేను అంటుంది ఏంటంటే డెఫినెట్గా కొంత ఆ మార్కెట్ అయితే ఉంది, బట్ వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు రజనీకాంత్ గారిదే కదా మరి రోబో సినిమా, ఇప్పుడు ఆబ్వియస్లీ మరి రజనీకాంత్ గారు అప్పుడే పాన్ ఇండియా స్టార్ అయినట్టే కదా. ఇప్పుడు రోబో 2.0 కలెక్షన్స్ మనం చూసినట్టయితే చాలా గట్టిగా ఉంటాయి, అవునా కదా? కానీ ఇప్పుడు రజనీకాంత్ గారు నెక్స్ట్ మూవీస్కి అలా రీచ్ వస్తుందా, అలా కలెక్షన్స్ వస్తున్నాయా? రావట్లేదు. సో అది వచ్చిన ప్రాబ్లం అనమాట. సో రోబో 2.0 ఓవరాల్ కలెక్షన్స్ శాక్నిల్క్లో అయితే 723 చూపిస్తోంది, ఇది మరి ట్రేడ్ నెంబర్ కదా ఇది, బట్ ప్రొడ్యూసర్ నెంబర్ చూసుకున్నట్టయితే మనకి మోర్ దాన్ 800 అయితే ఉంటుంది. సో అదనమాట సిచ్యువేషన్. సో 2.0కి హిందీలో మనం డే వైజ్ కలెక్షన్స్ చూసుకుంటే 20, 18, 25, 34, వీక్ 1 కలెక్షన్స్కి 139 నెట్ వచ్చింది. ఓవరాల్గా 190 crore నెట్ వచ్చింది హిందీలో. సో చాలా గట్టిగా వచ్చినట్టే కలెక్షన్స్. మరి రజనీకాంత్ గారికి అది వర్కౌట్ అవ్వాలి కదా. ఇప్పుడు జైలర్ కలెక్షన్స్ చూద్దాం. జైలర్ కలెక్షన్స్ మనకి అంత వర్కౌట్ కాలే. సీరియస్లీ జైలర్ హిందీలో కూడా రిలీజ్ చేశారు,
కానీ అది వర్కౌట్ అస్సలు అవ్వలే, జీరో వర్కౌట్ దానికి. కన్నడలో రిలీజ్ చేశారు, మలయాళంలో చేయలేదు దానికి, అంతే. మిగతా భాషలు అన్నింటిలోనే చేశారు. సో జైలర్ హిందీ నెట్ చూసినట్టయితే 7.24 crore అంట. అది తెలుగు నెట్టే ఇంకా 68 crore వచ్చింది, తమిళ నెట్ 268 crore వచ్చింది. సో అదే పరిస్థితి. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నంటే ఒక ఒక పర్సన్ స్టార్ అయ్యారు ఒక సినిమాతో, 190 crore కొట్టారంటే అది మంచి స్టార్ అయినట్టే కదా ఖచ్చితంగా. బట్ అదే పర్సన్ మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ తమిళ్ హీరోస్. ఎందుకు వాళ్ళు ఏంటంటే వాళ్ళ నేటివిటీకి తగ్గట్టుగా తీసుకుంటారు. సో అదే వచ్చిన ప్రాబ్లం. దీని గురించి కూడా మాట్లాడదాం. అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రూ పాన్ ఇండియన్ మూవీ అని కూడా ఒకటి మాట్లాడుకుందాం. అది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మాట్లాడుకోవడానికి. సో ఇంకొకటి పాయింట్ ఏంటంటే కేవలం కొంతమంది స్టార్స్కి మాత్రమే పాన్ ఇండియన్ స్టార్స్ అవ్వడానికి కావాల్సిన పొటెన్షియల్ ఎందుకు ఉంటుంది, అందరికీ ఎందుకు ఉండట్లేదు? ఒకటి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమాకి రీచ్ రావడం వేరు. ఇప్పుడు కాంతారా కానీ, లేదంటే KGF 2 కానీ, లేదంటే బాహుబలి 2 కానీ, లేదంటే కార్తికేయ, లేదంటే పుష్ప, లేదంటే మొన్న వచ్చిన హనుమాన్, ఈ సినిమాలన్నిటికీ కూడా ఇప్పుడు పాన్ ఇండియన్ రీచ్ అయితే వచ్చింది డెఫినెట్గా. కానీ వాటిలో సినిమా కనెక్ట్ అయిందా వాళ్ళకి, స్టార్ కనెక్ట్ అయ్యారా ఆడియన్స్కి, పాన్ ఇండియన్ ఆడియన్స్కి? ఇది చాలా ఇంపార్టెంట్. సో కొంతమంది మాత్రమే కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఆ సినిమా కనెక్ట్ అయితే డెఫినెట్గా ఇంకా ఆ స్టార్ తర్వాత వేరే సినిమాలు తీసినా కూడా చూడరు. అంతెందుకబ్బా, అది ఒకప్పుడు, ఇప్పుడు హిందీ హీరోలకే వర్క్ నడుస్తుంది ఆ పాయింట్ ప్రెజెంట్. కేవలం షారుఖ్ ఖాన్ గారికి, రణబీర్ కపూర్ గారికి, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇలా వీళ్ళ కొంతమందికి మాత్రమే అక్కడ ఆడియన్స్ స్టార్ కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో అందుకే వాళ్ళ సినిమాలకి బియాండ్ ద రిజల్ట్తో సంబంధం లేకుండా ఎంతో కొంత కలెక్షన్స్ వస్తాయి. అదనమాట పాయింట్. సో ఇంకా సినిమా కూడా కనెక్ట్ అయితే ఎక్కువ కలెక్షన్స్ వచ్చేస్తాయి. అది అలా కాకుండా వేరే ఇప్పుడు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వీళ్ళంతా ఎందుకు కెరియర్లో మోస్ట్ వరస్ట్ ఫేస్ చూస్తున్నారు? జస్ట్ బికాజ్ వాళ్ళ సినిమాలు బాగా కనెక్ట్ అయ్యాయి ఒకప్పుడు, స్టార్ కాదు. మేబీ వాళ్ళకు కూడా కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళు కూడా చూడటం మానేశారు ఇప్పుడు, ఎందుకంటే ఆయన తెగ రీమేకులు చేస్తుండేసరికి. సాధారణమైన పాయింట్. సో ఒకనొక పాయింట్ ఉంటుంది, అంటే ఆ కనెక్షన్ అనేది రావాల్సి ఉంటుంది, స్టార్తో రావాల్సి ఉంటుంది. అలా వస్తేనే ఆ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంగువా రిలీజ్ అవుతుంది, హిందీలో కలెక్షన్స్ కొట్టిందే అనుకుందాం. ఆ కంగువా సినిమాకి ఒకవేళ కంటెంట్కి మాత్రమే కలెక్షన్స్ వస్తాయి, ఎందుకంటే అది ప్యారలల్ స్టోరీ. మన దగ్గర అంటే అది బింబిసారా వచ్చింది కానీ అక్కడ రాలే కదా. సో ప్యారలల్ స్టోరీ కాన్సెప్ట్తో అక్కడ మేబీ అది ఏదైనా కలెక్షన్ కొట్టింది అనుకుందాం, చాలా గట్టిగానే కొట్టింది అనుకుందాం. సూర్య గారికి కాకుండా కథకి మాత్రమే పేరు వచ్చి, బాబీ డియోల్కి మాత్రమే పేరు వచ్చి, గట్టిగా పేరు వచ్చి హిందీ సైడ్, నేను అంటే తమిళ్ తెలుగు పక్కన పెట్టాను, హిందీ సైడ్ చెప్తాను. సో వాటికి మాత్రమే పేరు వచ్చినట్టయితే నెక్స్ట్ సూర్య గారి పార్ట్ 2 కూడా కలెక్షన్స్ వస్తాయి, కంగువా పార్ట్ 2 కూడా. కానీ సూర్య గారు ఆ తర్వాత ఏదైనా సినిమాలు తీస్తే వాటికి అంత రాకపోవచ్చు. సో అదే అంటున్నా, స్టార్కి కనెక్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అది డిపెండ్స్, మరి అది దేనికి అనేది మనం చెప్పలేం మరి. అదే పాయింట్. సో డెఫినెట్గా ఇప్పుడు కాంతారా ఉంది, ఇప్పుడు రిషబ్ శెట్టి గారు యాక్టింగ్ చూసిన తర్వాత ఎవరైనా స్టార్కే కనెక్ట్ అవుతారు, అది పాయింట్. ఇప్పుడు KGF 2 ఉంది, KGF 1 or 2 ఉంది, ఇప్పుడు KGF బాహుబలి 1 or 2 ఉంది, పుష్ప 1 or 2 ఉంది, వీటన్నిటిలోని కూడా స్టార్ కనెక్టివిటీ ఉంటుంది. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు RRR అనేది మాత్రం మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే హిందీ ఆడియన్స్లో అది స్టార్ కనెక్ట్ అయ్యారా, లేదంటే ఓన్లీ కథకి సినిమాకి కనెక్ట్ అయ్యారా, రాజమౌళి గారికి కనెక్ట్ అయ్యారా అనేది మనం గేమ్ చేంజర్ దేవరా వచ్చిందా చూడాల్సి ఉంటుంది. సో అదనమాట పాయింట్. అంటే ఈ మిగతా సినిమాల్లో ఏంటంటే స్టార్స్ డామినేషన్ టూ మచ్ ఉంటుంది, బట్ ఆ స్టార్స్ డామినేషన్ ఉన్నా కూడా కథ మాత్రమే హైలైట్ అయింది అనుకోండి, అప్పుడు కథ కనెక్ట్ అవుతారు. సో ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో స్టార్కి కనెక్ట్ అయితేనే వాళ్ళు పాన్ ఇండియన్ స్టార్స్ అవుతారు, అట్లా కాకుండా కథ కనెక్ట్ అయితే అవ్వరు. సో అది వచ్చిన ప్రాబ్లం. ఇంకా తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, తెలుగు హీరోస్ ఆర్ తెలుగు సినిమా ఏది గొప్ప? ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు వీళ్ళు పాన్ ఇండియన్ స్టార్స్ అయ్యారు కదా, ఇప్పుడు వాళ్ళ వల్ల అయ్యారా లేదంటే తెలుగు సినిమా వల్ల అయ్యారా? సో ఇది ఒక క్వశ్చన్ కూడా ఉంది. సో నేనేమంటానంటే వాళ్ళు తెలుగు సినిమాలో ఉండడం వల్ల అయ్యారు, వాళ్ళు లేకపోయినా అవ్వదు, తెలుగు సినిమా ఒకటే ఉన్నా కూడా అవ్వదు. దే హ్యాడ్ ద పొటెన్షియల్, బట్ కథలు అవసరం, ఆ కమర్షియల్ సినిమాలు అవసరం, ఆ గ్రాండియర్ సినిమాలు అవసరం. మన రాజమౌళి గారి కోసం RGB గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన గుజరాత్లో పుట్టినా కూడా సేమ్ ఇలాగే బాహుబలి RRR తీసి ఆయన అంతే పెద్ద స్టార్ అవ్వగలరని. లేదు, అట్లా కుదరకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అంత ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఉండకపోవచ్చు, అంత బడ్జెట్లు పెట్టగలిగే వాళ్ళు ఉండకపోవచ్చు, ఆ తర్వాత ఈ కైండ్ ఆఫ్ స్టార్ క్యాష్ దొరకపోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టు ప్రభాస్ గారు, NTR గారు, రామ్ చరణ్ గారు ఉండకపోవచ్చు, అక్కడ ఉండరు కూడా, లేరు వాళ్ళు వన్ అండ్ ఓన్లీ పీసెస్, వాళ్ళు ఓన్లీ తెలుగులోనే ఉన్నారు, అలాంటి వాళ్ళు ఇంకెక్కడ లేరు కూడా. సో నేను ఏమంటానంటే తెలుగు హీరోసా తెలుగు సినిమానా అనే క్వశ్చన్కి ప్రాపర్గా ఎవరు ఆన్సర్ చెప్పలేదు. ఎందుకంటే తెలుగు హీరోస్ ఒక్కర్లే ఉన్నా కూడా వాళ్ళు ఇలాగ రీజనల్ సినిమాలు కానీ ఉండిపోతారబ్బా. ఎందుకంటే తెలుగు సినిమాలో ఉన్న కమర్షియల్ ఆస్పెక్ట్స్, తెలుగు సినిమాలో ఉన్న మేకింగ్ ఏదైతే ఉందో అది చాలా నెక్స్ట్ లెవెల్ ఉండి అది వాళ్ళని ఆ పొజిషన్ తీసుకెళ్ళింది. సరే పోనీ ఓన్లీ తెలుగు సినిమా ఒకటే ఉంటే ఎవరైనా స్టార్ అయిపోతారా అంటే అది కూడా కష్టమే.
అట్లా కూడా చెప్పలేం మనం. అది దానికి కూడా మన కైండ్ ఆఫ్ హీరోస్, మన కైండ్ ఆఫ్ యాక్టింగ్, మన కైండ్ ఆఫ్ యునో అటెన్షన్ గ్రాబింగ్ ఇవన్నీ కావాల్సి ఉంటుంది. సో మన హీరోలు లేకుండా సినిమా లేదు, సినిమా లేకుండా హీరోలు లేవు. సో పాన్ ఇండియన్ స్టార్స్ ఆర్ పాన్ ఇండియన్ మూవీస్ అనేవి పుట్టడానికి 2 రీజన్స్ ఉన్నాయి మన దగ్గర. తెలుగు సినిమా ఉంది, తెలుగు హీరోస్ ఉన్నారు. సో అదనమాట నా పాయింట్. సో అది గైస్. సో ఇలాగ పాన్ ఇండియన్ స్టార్స్ అనేవాళ్ళు డిసైడ్ చేయబడతారు, అంతేగాని ఇప్పుడు ఓటీటీలో వచ్చిన రీచ్ని బట్టో లేదంటే యూట్యూబ్లో వచ్చిన రీచ్ని బట్టో కాదు. ఇది నా ఒపీనియన్ అయితే. మరి మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ చెప్పండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్ర, మాకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాబా, మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.